పుష్ప 2 విషయంలో సుకుమార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడా అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుకుమార్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆర్య సినిమాతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను చేసే స్థాయికి ఎదిగాడు. అంటే సినిమాలు తీయడానికి ఆయన పడిన కష్టమే అందుకు కారణమని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాతో మరోసారి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ని కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ని కొట్టి తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో 1500 కోట్ల వసూళ్లు సాధించడమే టార్గెట్గా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదంతా ఓకే అయినప్పటికీ సుకుమార్ మాత్రం ఈ సినిమాలో ట్విస్ట్ల విషయంలో కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ట్విస్టులు రివీల్ కాకుండా సీక్రెట్గా షూట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ అలా చేయకుండా సినిమా యూనిట్ మొత్తాన్ని పెట్టుకుని ఆయన సినిమాని షూట్ చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఆల్రెడీ వివిధ గెటప్స్లో ఉన్న అల్లు అర్జున్ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్లు ట్విస్ట్లను రివీల్ చేయకుండా ఉండడానికి తన టీం మొత్తాన్ని కాకుండా తను మాత్రమే కొంతమంది ఆర్టిస్టులతో షూట్ చేసుకుని వస్తూ ఉంటాడు. అందువల్లే రాజమౌళి సినిమాలో ట్విస్టులు చాలా బాగా ఎలివేట్ అవుతూ ఉంటాయి. మరి ఇప్పుడు సుకుమార్ మాత్రం అలా చేయకుండా ఓపెన్గా షూట్ చేస్తున్నారనే టాక్ అయితే వస్తుంది. మరి పుష్ప 2 సినిమాలో కూడా భారీ ట్విస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మంది యూనిట్తో షూట్ చేస్తే ఈ ట్విస్టులన్నీ రివీల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఈ విషయంలో సుకుమార్ నిర్లక్ష్యం వహిస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు విపరీతమైన కామెంట్స్ అయితే పెడుతున్నారు. చూడాలి పుష్ప 2 ఏ స్థాయి సక్సెస్ని అందుకుంటుందో.